నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. జగన్ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కొన్ని సినిమాలు వచ్చాయి. అందులో పవన్ కళ్యాణ్ కూడా చూపించారు. వాటిపై అప్పట్లో కొన్ని కోర్టు కేసులు కూడా నడిచాయి. ఫైనల్గా సినిమా అయితే రిలీజ్ అయ్యాయి. కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. పైగా ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ లాంటి నటుడు కూడా ఉన్నారు. దీంతో మరోసారి సినిమాల ప్రస్తావన వచ్చింది. జగన్కు వ్యతిరేకంగా మనం కూడా సినిమాలు తీద్దామంటూ కొంతమంది ప్రభుత్వ పెద్దల్ని ఎగదోస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది కాబట్టి మిగిలిన ఈ 4 ఏళ్లలో వీలైనన్ని ఎక్కువ సినిమాలని జగన్కు వ్యతిరేకంగా తీసి జనాల్లోకి వదిలితే బాగుంటుందని కొంతమంది ప్రభుత్వ పెద్దల్ని సంప్రదిస్తున్నారు. ఇందులో స్వామి కార్యంతో పాటు స్వలాభం కూడా ఉంది. ప్రభుత్వ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఫండింగ్ వస్తుంది. ఉన్నంతలో సినిమాను చుట్టేసి మ్యాక్సిమం వెనకేసుకోవచ్చనే ఆలోచనలో కొంతమంది ఉన్నారు. ఈ మేరకు జగన్కు వ్యతిరేకంగా ఆయన హయాంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా కథల వంటకం మొదలైంది. బటన్ నొక్కే కార్యక్రమం, సిద్ధం సభలు, పర్యటనల్లో పరదాలు లాంటి అంశాలను ఎక్కువగా హైలైట్ చేస్తూ ఈ కథలు తయారవుతున్నాయి. చూస్తుంటే గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్పై వచ్చిన సినిమాల కంటే కాస్త ఎక్కువ సంఖ్యలోనే జగన్కు వ్యతిరేకంగా సినిమాలు తయారయ్యేలా ఉన్నాయి.